ఇప్పుడు ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆల్రెడీ మీరు పోస్టర్లు చూస్తున్నారు. ఈ గెస్ట్ అని చెప్పనక్కర్లేదు. సచ్ ఎ పాపులర్ యాక్టర్ అండ్ సచ్ ఎ ఫైనెస్ట్ పెర్ఫార్మర్. ఇప్పుడు రేపు 21వ తారీఖున మొత్తం రిలీజ్ కాబోతున్న ప్రేమంటే అనే సినిమాలో మెయిన్ క్యారెక్టర్. ఇప్పుడు కోర్టు చాలా పెద్ద నా కెరీర్లోనే మ్యాసివ్ హిట్ అది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆల్రెడీ మీరు పోస్టర్లు చూస్తున్నారు. ఈ గెస్ట్ అని చెప్పనక్కర్లేదు. సచ్ ఎ పాపులర్ యాక్టర్ అండ్ సచ్ ఎ ఫైనెస్ట్ పెర్ఫార్మర్ అండ్ మంచి అంటే ఆల్మోస్ట్ ఎంత న్యాచురల్గా క్యారెక్టర్ని చేయగలడు అంటే మన ప్రియదర్శి పేరు చెప్తే ఏం అతిశయోక్తి కాదు. ఇట్స్ నాట్ అ హైపర్బోల్ ఎట్ ఆల్. మన ఇంట్లో మన మధ్యలో ఉన్న క్యారెక్టర్లా కనిపించగలడు. అది తన తాలూకు ఎక్స్పర్టైజ్ నటుడుగా. ఇప్పుడు రేపు 21వ తారీఖున మొత్తం రిలీజ్ కాబోతున్న ప్రేమంటే అనే సినిమాలో మెయిన్ క్యారెక్టర్, ప్రోటగనిస్ట్, హీరో ఆఫ్ ది ఫిల్మ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాం. ఈ ఇంటర్వ్యూని ఎట్లా కొనసాగించాలన్నది ఆ క్లూ ఆయన్ని అడుగుతాను నేను. మీ అందరికీ వెల్కమ్. నమస్తే నాగేంద్ర గారు, చెప్పండి మీకు ప్రేమ అంటే ఏం గుర్తొస్తుంది? ముందు ప్రేమ అంటే నాకేం గుర్తొస్తుంది, ఎందుకంటే మీరే ఎలా మొదలెట్టాలో క్లూ ఇవ్వమంటుంటేను నేను క్లూ ఇమ్మని నేనే అంటున్నా. ఈ క్లూ ఎలాగ ఇంటర్వ్యూలోకి వెళ్ళాలి అన్నదానికి. ఎందుకంటే దెర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈజ్ యు ఆర్ సచ్ ఎ ఫైనెస్ట్ యాక్టర్. యూ విల్ డూ బ్రహ్మాండ్ అండ్ కమాండ్తో క్యారెక్టర్ని చేయగలిగిన అండ్ ఆ క్యారెక్టర్ న్యాచురల్గా మన మధ్యలో ఉన్నది క్యారెక్టర్ అనిపించేటట్టు యూ కెన్ ఆర్టికులేట్ దట్ క్యారెక్టర్. రెండు మంచి మాటకారు. ఇక మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది సార్ మాట్లాడడం ఎలా. కానీ బట్ యూఆర్ మ్యారీడ్ మ్యాన్ వెన్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అసలు ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్? మీ అసలు అంటే ఒక రీమ్ ఆఫ్ మెమొరీస్ ముందుకు రావడం కానీ అవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఏంటి అసలు మామూలుగా? సార్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యామిలీ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యామిలీ, విల్ స్టే ఇన్ ఫ్యామిలీ, అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ సినిమా ఇట్ ఈస్ డిఫరెంట్. అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం ఇమిటేషన్ ఉండొచ్చేమో, కానీ ఏది దానికి వేరే సార్. యాక్చువల్లీ ఇక్కడైనా పెర్ఫార్మెన్స్, అక్కడైనా పెర్ఫార్మెన్స్, ఎక్కడైనా పర్ఫార్మెన్సే సార్. ఇక్కడ కూడా పర్ఫార్మెన్సే. కాకపోతే ఏంటంటే హౌ మచ్ ఆనెస్టీ విత్ ఐ విల్ డూ ఇట్, హౌ మచ్ సిన్సియారిటీ ఐ విల్ బ్రింగ్ ఇట్ ఈజ్ వాట్ సెట్స్ మీ అపార్ట్. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కడైనా పర్ఫార్మెన్సే చేయాలి మనం. పర్ఫార్మెన్స్ అనేది ఒక తత్వం నేను చదువుకున్నాను, నాకు తెలుసు. అది ఏంటంటే మీరు ఎంత సిన్సియర్గా పర్ఫార్మ్ చేస్తున్నారు, మీరు చేసే పని అనేది దాంతోనే మీరేంటా అనేది తెలిసిపోద్ది. ఎక్కడైనా ఆనెస్ట్ హస్బెండ్ ఉండాలి, రీల్ అయినా రియల్ అయినా సరే. సో దట్స్ ద హోల్ పాయింట్. బట్ హౌ డు యూ వ్యూ ఎట్ దిస్ క్యారెక్టర్? ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా ఈ క్యారెక్టర్ని ప్రేమంటేలో హీరో క్యారెక్టర్ గురించి సార్, నా నాలెడ్జ్ ఈ క్యారెక్టర్కి భారం సార్. నా బ్యాగేజ్ ఒక క్యారెక్టర్కి భారం అవుతుంది. అంతే సార్. ఇప్పుడు నేనేదో ఎంఏనో ఏదో చేశాను పోయి నేను దాన్ని మిత్రమండలి కథను అట్లా చూడలేను కదా సార్. నేను లేకపోతే దాన్ని బ్రోచేవారు ఎవరో అలా చూడలేను నేను, లేదా దాన్ని ఓంబింబుష్లో అలా చూడలేను. అసలు నేను దయ్యాన్నే నమ్మను. అయినా నేను దయ్యం సినిమా ఎందుకు చేశానంటే ఆ సినిమాకి అది కావాలి కాబట్టి చేశాను. కోర్ట్ సినిమా ఎందుకు దాన్ని ట్రూలీ నమ్మాను, దాంట్లో ఏదో చేయాలని అదొక. సో ప్రతి ఫిలింకి ఐ వాంట్ టు బిలీవ్ సంథింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ సంథింగ్. అండ్ నా పర్సనల్ బ్యాగేజ్ నేను ఎప్పుడూ నా క్యారెక్టర్స్కి తీసుకురాను. అది తీసుకొచ్చిన రోజు నేను స్టార్ అవుతాను. తీసుకొచ్చిన రోజు నేను స్టార్ అవుతాను సార్. ఎందుకంటే అంటే ఇప్పుడు యాక్టర్గా ఇప్పుడు మీరు నన్ను ప్రతిసారి నన్ను ఒక నటుడు అన్న ప్రతిసారి నేను చేసే పాత్రకి న్యాయం చేయాలని అనుకుంటా. స్టార్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఇమేజ్, వీఆర్ టాకింగ్ అబౌట్ మచ్ మోర్ డిఫరెంట్ డైనమిక్స్. సో నేను ఎప్పుడు నా తాలూకు ఇమేజ్ కానీ నా తాలూకు బ్యాగేజ్ కానీ నా క్యారెక్టర్స్ మీద పడకూడదని చాలా ప్రయత్నం చేస్తుంటా. సో స్టార్కి నాకేమనిపిస్తుంది అంటే స్టార్లో ఒక స్వాగ్ ఉండాలి, ఒక విధమైన ఇది ఉండాలన్నమాట. అవి నాకు ఇంకా చేత కావట్లేదు. అవన్నీ నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. అది అంటే ఇప్పుడు ఇంకా నువ్వు స్టార్ని నమ్మట్లేదని నువ్వు సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ స్టార్ అని అంటున్నారు సార్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇక్కడ ఏదో పెద్దగా నేనేదో చాలా హంబుల్నెస్ నేను ప్రదర్శించట్లేదు. నా కెరీర్ నేను ఎత్తుకొని చూస్తే ప్రతిసారి ఒక గొప్ప కథలో నేను మంచిగా చేయడం వల్లనే ఆ సినిమా హిట్ అయింది. దాని వల్ల నాకు పేరు వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ మల్లేశం, బలగం, మిత్రమండలి
వెదర్ ఇట్ ఈస్ కోర్ట్ కానీ లేకపోతే బలగం మళ్ళీ ఎందుకు మిత్రమండలి అనగానే నవ్వాల్సి వచ్చింది? ఎందుకు అంటే నన్ను చూసి దాన్ని నవ్వారు కాబట్టి. అంటే మీరు చేశారు కరెక్టే, ఒప్పుకుంటాను సార్. అది అంటే నేను ఏంటంటే నేను ఫ్రాంక్లీ ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిలిం బికాస్ వాట్ ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ టు ఇట్ యాజ్ అన్ యాక్టర్. కానీ నేను అనుకున్నంత విధంగా దాన్ని అది సక్సెస్ఫుల్ అంటే అనుకున్నన్ని అక్వలేట్స్ పొందలేదు. చాలామంది దాన్ని క్యాన్సిల్ చేశారు. బట్ అది కూడా నాకు ఒక గొప్ప లెసన్. అది కూడా అది నాకు చాలా నేర్పించింది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా నేర్చుకున్నాను ఆ సినిమాలో. అది నేను రానున్న వేరే సినిమాల్లో దాన్ని మీరు చూస్తారు. ఏం నేర్చుకున్నావు మిత్రమండలి నుంచి? సరే, నేను బట్ టు బి వెరీ ఆనెస్ట్ బిఫోర్ మై వ్యూయర్స్ అండ్ యువర్ ఫ్యాన్స్, నేను మిత్రమండలి గురించి నేను ఎత్తలేదండి. అసలు ఆ టాపిక్ మాట్లాడకూడదు అనుకున్నాను నేను. ఎందుకంటే అదొక రొడ్డ టాపిక్ అయిపోయింది. మీరు ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడారు, నెక్స్ట్ పిక్చర్ చూడొద్దని చెప్పారు. కాబట్టి ఈ పాటికి 3, 4, 5, 6, 8 ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రియదర్శి గారు. దానిలో అడిగి ఉంటారు 100%. కాబట్టి నేను టచ్ చేయదలుచుకోలేదు. బట్ మన అభిమాన కథానాయకుడు, మన అందరి మనసులు దోచుకున్న ఆంతరంగికమైన అద్భుతమైన అభినయకర్త మన ప్రియదర్శి తనే ఆ ఊసి ఎత్తడం బట్టి ఇవాళ నేను నేర్చుకున్న గొప్ప పదం ఆంతరంగిక అభినయకర్త. ఎవరు మాట్లాడలేదు సార్ ఇవాళ రేపు. ఐ థింక్ మీరు రాయాలి సార్. ఐ థింక్ యూ షుడ్ రైట్ మోర్ ఆఫ్ యువర్ రివ్యూస్. మీరు చెప్పడమే కాదు, మీరు రాయాలి కూడా. లేదు సార్, ఈ భాష ఎంత డీప్ ఆంతరంగిక. ఇట్స్ వెరీ ఇంటర్నలైజ్ ప్రాసెస్, వెరీ ఇంటర్నలైజ్. ఈవెన్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఇంటర్నల్గా ఒక ప్రేక్షకుడు ఫీల్ అయింది. అది మాటల్లో చెప్పలేను. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. అది ఎంత ఆంతరంగికము, అది దాన్ని ప్రభావం చేసి దాన్ని తీసుకొచ్చే అభినయకర్త. ఎంత లోతైన మీనింగ్ ఉంది. బేసికలీ ఇది అభినయ శాస్త్రం చదువుకున్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఐ థింక్ మీరు రాయాలి సార్. ఐ థింక్ యూ షుడ్ డూ ఆల్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ. వై నాట్? ఐ థింక్ బట్ ఐ థింక్ పాయింట్లోకి వస్తే మిత్రమండలిలోకి వెళ్తే నేను అంటే ఏం లేదు సార్. ఇప్పుడు కామెడీ సినిమాలు నేను చేస్తూ వచ్చాను సార్. చాలా చేస్తున్నాను. అండ్ నాకు కమెడియన్గానే పేరు వచ్చింది, కమెడీగానే ఇమేజ్ స్టార్ట్ అయ్యింది. నన్ను కమెడియన్గానే కేటగరైజ్ చేస్తూ ఎన్నో సినిమాలు నేను చేశాను. ప్రతిసారి ఏముంటుంటే సార్, ఒక కామెడీ ఫిలిం హిట్ అయింది అనుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు, తర్వాత వచ్చిన బ్రోచేవారు ఎవర్రా, జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్, ఒకే ఒక్క జీవితం, వీటన్నిటిలో ఎక్కడో దగ్గర ఒక కామెడీ ఒక కైండ్ ఆఫ్ కామెడీ డెఫినెట్లీ హిట్ అయి ఉంటుంది. మెయిల్ అనే ఒక సినిమా కానీ. ఇవన్నీ హిట్ అయిన ప్రతిసారి ఏంటంటే సార్, హిట్ కాకపోయినా సరే యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ అ రైటర్. ఇప్పుడు అనుదీప్ అప్పుడు దాకా ఒకలాంటి కామెడీని చాలా చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. అతను ఆ తర్వాత అలాంటి కోవకు చెందిన ఎన్నో సినిమాలు వచ్చాయి. మిత్రమండలి చేస్తున్నప్పుడు కూడా నేను నేర్చుకుంది ఏంటంటే సార్, ఇప్పుడు చాలా ఇన్నోసెంట్గా డంబ్గా ఉంటూ కూడా ఇవాళ రేపు ఏంటంటే సార్, ఇన్నోసెన్స్ అనే ఒక అద్భుతమైన విషయాన్ని మనం హ్యూమన్స్ చాలా తక్కువగా మనం మర్చిపోతున్నాం బేసికల్లీ. అది మనం ఇగ్నోరెన్స్కి ఇన్నోసెన్స్కి ఉన్న తేడా ఉంది సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఇగ్నోరెంట్ కాదు సార్. వాళ్ళు సినిమా వాళ్ళ పాత్రలు ఏంటంటే, మీరు చూస్తే మిత్రమండలిలో వీళ్ళు కుల వ్యవస్థకి అడ్డు వెళ్ళాలనుకుంటారు, ఇంకేంట్రా ఈ తొక్కలో కులం అని అనుకుంటుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇన్నోసెంట్గా ఫైట్ చేయాలనుకుంటారు సార్. ఒక విధంగా నేను యాక్చువల్లీ అప్పటిదాకా కాస్ట్ బేస్డ్ ఫిల్మ్స్ చేయాలనుకుంటున్న టైంలో నాకు వాడు వచ్చి తుట్టె కులం, ఆ కులంలో ఎట్లా ఉంటారు, ఇప్పుడు కుల అహంకారం ఎట్లా ఉంటుంది, వాటన్నిటిని వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఎలా బద్దలు కొడతారు. దీంట్లో బ్రాడర్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే అంత ఉంది సార్ నాకు. కానీ దాన్ని ఇక్కడికి ఏదో చెప్పాలనుకున్నా అది ల్యాండ్ అవ్వలేదు బేసికల్లీ. అది కూడా ఎక్స్పెరిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అనేవో కొత్త ఇంగ్లీష్ పదాలు వాడి చెప్తున్నా. అంటే ప్రయోగం, అదొక ప్రయోగం చెప్పాలంటే. ఆ ప్రయోగం సక్సెస్ఫుల్ కాలేదు అని నేను నమ్ముతాను. కానీ ఆ ప్రయోగం చేసిన 1 year చేసుకున్న డిస్కషన్స్, చేసిన రిహార్సల్స్, మాట్లాడిన ఫ్రెండ్స్, పెట్టిన ఎఫర్ట్ అదేం వృధా కాదు కదా సార్. అది నాలో ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ నేను తర్వాత అది నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్. దానివల్ల ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం ఏంటి? వినండి, ఎక్స్పీరియన్స్ తెలిసిన తర్వాత, నైపుణ్యం వచ్చిన తర్వాత ఏది ఎలా చేయాలనే విఘ్నత అయితే వస్తుంది సార్. అంతేనా? కరెక్ట్గానే చెప్పా కదా. ఇప్పుడు నువ్వు చెప్పు. యూఆర్ ట్రైయింగ్ టు టెల్ సంథింగ్ సార్. ఏం లేదు, ప్రయత్నం చేస్తున్నావు చెప్పాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు సార్. ఓకే, అది డబ్బా మీద రాసి ఉంటుంది. అది ఇన్ఫర్మేషన్. అది తెలిసి కూడా మనం తాగడం అనేది, అది ఇన్ఫర్మేషన్ ఏంటి? వార్నింగ్.
సరే సార్, వార్నింగ్ ఈజ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ కదా సార్. ఆఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్. ఆఫ్ కోర్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, పొగ తాగడం వల్ల ప్రాణానికి హానికరం అని అంటాం. అది తెలిసి కూడా తాగుతాం కదా. అవును. అంటే ఏంటి, ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇగ్నోర్ చేసి మనకు నచ్చింది మనం చేస్తున్నాం. ఇప్పుడు అది ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అంటే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ మీరు కరెక్ట్గా వాడితే మీరు వైజ్ మ్యాన్ అవుతారు. చాలా కాంప్లెక్స్గా చెప్తున్నా. అంటే ఏం లేదు సార్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఇది తప్పని తెలిసి కూడా మనం సిగరెట్ తాగితే అది మన ఇగ్నోరెన్స్. అది కానీ అది తెలుసుకొని తాగకపోవడం అది మన నాలెడ్జ్, మన విఘ్నత. వీఆర్ వైజ్ పీపుల్ బికాస్ వీ డోంట్ స్మోక్ నోయింగ్ దట్ విల్ హార్మ్ అవర్ బాడీ. సో దాన్ని అప్లై చేస్తే కనుక ఒకవేళ ఇది మన మిత్రమండలి అనేదానికి నేను దట్ ఫెయిల్యూర్ ఆఫ్ మిత్రమండలి టాట్ మీ దట్ హౌ షుడ్ ఐ ఫర్దర్ డూ బెటర్ ఫిల్మ్స్, డూ బెటర్ కాన్సెప్ట్స్ అండ్ డూ బెటర్ సినిమా. అది నేను చేయకపోతే నాకు తెలియదు కదా సార్. ఓకే, నేను ఒక చిన్న క్వశ్చన్ ట్రై చేస్తాను, ఆన్సర్ యూ ఆల్సో కెన్ ట్రై. మిత్రమండలి నిజంగా హిట్ అయ్యి ఉంటే వాట్ కుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దట్ ఫిల్మ్? ఊరికే జస్ట్ కాంట్రాస్ట్, సినిమా హిట్ అయ్యి పెద్ద హిట్ అయ్యి లిటిల్ హార్ట్స్ లాగా, కోర్టు లాగా ఆడి ఉంటే ఏం మాట్లాడి ఉండేవాడు సినిమా గురించి? దట్ ఇప్పుడు దాకా నేను నమ్మింది దట్ కామెడీ, ఎట్లాంటి కామెడీ వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. పర్ఫార్మెన్సెస్, ఎలాంటి పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు ఏంటంటే సార్, రూటెడ్ అనేది ఇక్కడ ఏదైతే ఐడియా ఉందో, రూటెడ్ అనేది కేవలం ఏదో విలేజ్లోకి వెళ్ళి కెమెరా పెడితే అది రూటెడ్ అన్నిసార్లు అదే కాదు. ఆల్సో రూటెడ్ ఎట్లాంటి రూటెడ్ కామెడీ ఫిల్మ్స్ ఏదైతే తెలంగాణ భాషలో, మాండలికంలో ఇట్లాంటి ఇన్నోసెంట్ ఆర్ రాదర్ ఇన్నోసెంట్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం, ఇట్లాంటి కామిక్ టైమింగ్స్తో చేయడం, ఇలాంటి సెటప్లో చేయడం వర్కౌట్ అవుతుంది. జనాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు అని నేర్చుకుంటాను. అండ్ డెఫినెట్లీ రానున్న ఇట్లాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేసి దాన్ని ఇంకేమన్నా వీటిలో దానిలా కాకుండా కొత్తగా ఏం చేయొచ్చు అని వెతుకుతాను. హిట్ అయితే అది చెప్తాను. హిట్ కానప్పుడు కూడా నేను డెఫినెట్లీ ఇంకో కామెడీ సబ్జెక్ట్ చేయాలని కోరుకుంటాను. కాకపోతే చేస్తాను, కానీ ఇంకా ఎక్కువ జాగ్రత్త పడతాను. ఏం జాగ్రత్తలు పడగలవు? ఏం జాగ్రత్త పడతా అంటే, ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఎక్కువ ఒపీనియన్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటిదాకా మేము లెట్సే ఒక 30-40 పీపుల్ ఒపీనియన్ తీసుకున్నాను. మేబీ ఇప్పుడు 70-80 పీపుల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను. అంటే నేను ఏమంటున్నానంటే, చదివింది నాకు నచ్చినప్పుడు నేను ఇంకొకరి ఒపీనియన్ దీన్ని తీసుకోవడానికి ఇష్టపడతాను. అంటే వర్కౌట్ అవుతుందా, మీకు నిజంగా ఇది ఫోర్స్గా అనిపిస్తుందా, ఆర్గానిక్గా ఉందా లేదా కామెడీ, ఇది చేసిన రిహర్స్ చేసుకున్న తర్వాత చూసుకుంటాం మళ్ళీ ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది. చేసిన ప్రక్రియ సార్, యాక్చువల్లీ అంతా మన మిత్రమండలి చేసింది ఇదంతా. కానీ థియేటర్కి వెళ్ళిన సార్ కొన్ని ఇబ్బందులు వచ్చాయి, దాన్ని రెక్టిఫై చేసుకున్నాను. చేసిన తప్ప మళ్ళీ ఇంకోసారి చేయను, అంతే. ఓకే, నేను మళ్ళీ కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్. నేను చెప్పలేకపోతున్నాను. ఓకే, ఏదో చెప్పడానికి ట్రై చేసావు, కవి హృదయం పూర్తిగా ఆవిష్కారం కాలేదు. అంటే మీరు ఆంతరిక అభినయకర్త అనే సరే నేను కొంచెం అటు వెళ్ళిపోయాను అనమాట భరతముని దగ్గరికి. సో ఇక్కడ రావడానికి కాస్త మళ్ళీ నా మీద తోసేస్తున్నా. చెప్పండి ప్లీజ్. నేను మళ్ళీ మొట్టమొదటి నువ్వు ఒక ఫ్లోలో చెప్తూ మిత్రమండలి దగ్గరికి వచ్చేసరికి అని ఒక ఫ్లాష్ ఆఫ్ లాఫ్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఏమైందంటే సినిమా ఒక్కోసారి మనం అనుకున్నట్టు ఒక ప్రయోగం, ఒక సినిమా వర్కౌట్ కానప్పుడు యూ విల్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను నమ్మిన స్కిల్ని, నేను నమ్మిన డైరెక్టర్ని, నేను నమ్మిన సినిమాని, నేను ఏదైతే వర్కౌట్ అవుతుంది అనుకున్న ఒక నమ్మకం మొత్తం కుదేలైనట్టే కదా. దానికి తోడు ఇక్కడ ఒక నంబర్ గేమ్ ఉంటుంది. పీపుల్ విల్ రెడ్యూస్ యూ టు నంబర్స్. ద గేమ్ ఈజ్ లైక్ దాట్. ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆ ఆర్ట్ నాకు జనాలకు వర్కౌట్ కావట్లేదన్న సందర్భంలో అదొక డీల్ చేయాలి. ఇక్కడ మళ్ళీ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అని, మళ్ళీ రేటింగ్స్ అని, తర్వాత ఇదని ఇంకో 100 ఉంటాయి సార్. దెర్ ఆర్ అదర్ పారామీటర్స్ ఆల్సో. సో ఐ హ్యావ్ టు రీక్వశ్చన్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. బోత్ వేస్. వాళ్ళ లర్నింగ్ కూడా నాకు ఇంపార్టెంటే కదా సార్.
ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ లెర్నింగ్ కూడా నాకు ఇంపార్టెంటే కదా. ఇప్పుడు సునీల్ గారు కూర్చొని వెన్ హీ క్రంచ్ నంబర్స్, డెఫినెట్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా వాల్యూ యాజ్ అన్ ఆర్టిస్ట్ వేరు, నా వాల్యూ యాజ్ అన్ ఆర్టిస్ట్ హూ విల్ బ్రింగ్ పీపుల్ టు థియేటర్ వేరు. ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి నేను. సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అట్ ఇట్ అయినప్పుడు ఐ హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ అగైన్ సిట్ డౌన్ ఆన్ ద బోర్డ్, ఐ హ్యావ్ టు లుక్ ఎట్ మై ఓన్ సెల్ఫ్ అండ్ ఒకసారి దాన్ని మనం చేయాలి. అది హిట్ అయినా ఒకలాగా ఉంటుంది, ఫట్ అయినా ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు కోర్టు చాలా పెద్ద, నా కెరీర్లోనే మ్యాసివ్ హిట్ అది. దాదాపు అలా నేను అనుకోని సినిమా కూడా నాకు వివిధ భాషల నుంచి నాకు పేరు తెచ్చిపెట్టింది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ, ఆల్ పీపుల్ లవ్డ్ ఇట్. లాట్ ఆఫ్ పీపుల్ లవ్డ్ ఇట్. దాదాపు 70-75 కోట్లు ఎంతో చేసినా విన్నారు, ఇంకా ఎక్కువ చేసినా నాకు తెలియదు. అపార్ట్ ఫ్రమ్ OTT rights, it has collected massive amounts. ఇప్పుడు అగైన్ వీఆర్ టాకింగ్ నంబర్స్ దేర్. నేను అక్కడ ఇంపాక్ట్ కూడా మాట్లాడతా, అది ఎంతమందికి చైతన్యపరిచిందో ఆ సినిమా. సో దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ అండ్ దెర్ ఈస్ అ బాక్స్ ఆఫీస్ నంబర్ ఆర్ ఎనీ నంబర్, రేటింగ్, బాక్స్ ఆఫీస్ నంబర్స్, ఓటీటీలో ఒక 5 weeks ట్రెండింగ్, టాప్ 10, ఇవన్నీ ఉన్నాయి. దేర్ ఆర్ నంబర్స్ అండ్ దేర్ ఆల్ ఆఫ్ దిస్. ఇవి ఇలాంటి ఎనాలజీ ఏదైతే ఉందో, ఇలాంటి కొలమానం ఏదైతే ఉందో, అది అన్నిసార్లు పనిచేయకపోవచ్చు. పనిచేస్తే దాంట్లోంచి మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకోవాలి, పని చేయకపోయినా మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకోవాలి. సో ఇవన్నీ నేను గత మిత్రమండలి దగ్గర అప్పుడు అవి నాకు చాలా, ఏదైతే కోర్టుకి నేను ఎక్స్పీరియన్స్ చేశానో మిత్రమండలికి కూడా అదే కొంచెం వేరేలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎస్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, ఐఎమ్ ఆన్ సేమ్ డిగ్రీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బట్ కాకపోతే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. సార్ ఇప్పుడు టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది సార్, రైట్? కానీ డిగ్రీ సెల్సియస్ తక్కువ అయితే చలేస్తుంది, ఎక్కువ అయితే వేడి పుడుతుంది. కానీ టెంపరేచర్ అనేది ఒక స్టాండర్డ్ కొలమానం కదా. టెంపరేచర్ ఈజ్ ఏ టెంపరేచర్ అన్నది ఒక డిగ్రీ ఆఫ్ హీట్ ఇన్ ది బాడీ. దట్ వారీస్. అదే సార్, టెంపరేచర్ లో అయినా అవ్వచ్చు, అప్ అయినా అవ్వచ్చు. అదే. సో నేను 2 ఎక్స్ట్రీమ్స్ చూసాను. సో 2 ఎక్స్ట్రీమ్స్ లో నేర్చుకునే అవకాశం నాకు. ఈ 2 ఎక్స్ట్రీముల తర్వాత మధ్యలో ఒక డార్లింగ్ అని ఒకటి వచ్చింది. ఎస్, డార్లింగ్ తర్వాత కోర్టు వచ్చింది. అఫ్ కోర్స్. ఇప్పుడు డార్లింగ్, ప్రేమ అంటే 2 దాదాపుగా ఒకలా కనిపిస్తున్నాయి. సో ఆ కరెక్ట్ పాయింట్ అడిగారు. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మొగుడు పెళ్ళాం అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో, తరతరాలుగా కోకల్లలుగా మనం సినిమాలు చూసాం, విన్నాం, చదివాం, చెప్పారు, విన్నారు. కథలంటే కేవలం చూసేవే కాదు, వినపడ్డాయి, చదువుకున్నాం, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు, జీవితంలో చూసేవి. సో ఇదొక ప్రేమంటే అనే ఒక సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ప్రేమ కథలు అనేవి ఎప్పుడు మనం పెళ్లి ముందు దాకే చూస్తుంటాం, పెళ్లి తర్వాత చూసే ప్రేమ కథలు కాస్త తక్కువ. సో అలాంటి వాటిలో ఇవాల్టి కాలానికి రిలేటబుల్గా చెప్పగలగడం అనేది సంథింగ్ విచ్ నవనీత్ స్పోక్ టు మీ. నేను విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇవాల్టి నేటి తరానికి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువగా, మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో షార్ట్ స్టోరీస్ చూస్తుంటాం సార్, మొగుడు పెళ్ళాలి. సో నాకు అర్థమైంది వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఇవాళ రేపు ఇలాగ మాట్లాడుకుంటున్నారు, ఇలాగ ప్రవర్తిస్తున్నారు, ఇలాగ చేస్తున్నారు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ ఫిల్మింగ్ అనేది ఒక 5-6 ఏళ్ల క్రితం అంత ప్రాచుర్యంలో లేదు. ఇప్పుడు ఏవైతే మనం ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ పెడుతుంటాం, సినిమాల్లో లాగా చేస్తుంటారు, ప్రీ వెడ్డింగ్ రీల్స్ చేస్తుంటారు, ప్రీ వెడ్డింగ్ వీడియోస్ చేస్తుంటారు. ఇవి ఒక 10 ఏళ్లలో అంత గొప్ప ప్రాచుర్యంలో లేవు. ఇవాళ రేపు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవాళ అయితే మ్యాండేటరీ అయిపోయింది. ఇవాళ రేపు 100%. అంటే దానికి బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది కదా, దానికి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, దానికి కెమెరామ్యాన్. సో ఇప్పుడు ఏమైందంటే అది ఒక ఎకానమీగా తయారైంది సార్. అంటే దానికి తగ్గట్టు రిసార్ట్లలో కొన్ని ప్లేసులు, మీ వెడ్డింగ్ షూట్ చేయడం బాగా మంచి ప్లేసులు, అవి కూడా రీల్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ బాగుంటుంది ఈ లొకేషన్ లో. సో ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా మీరు రీల్స్ చేసుకోవడానికి దానికి సపరేట్ బడ్జెట్ ఉంది సార్. అలాగే ప్రతి స్టూడియోలో ఇప్పుడు ఒక బడ్జెట్ ఉంది, అంటే ఒక సెటప్పే ఉంది వెడ్డింగ్ ఫిల్మింగ్ షూటింగ్ కోసం అన్ని చేసుకోవడానికి. సో ఇలాంటి జనరేషన్లో ఇలాంటి మనస్తత్వాలు ఉన్న యూత్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, ప్రేమ అంటే వాళ్ళకి నిజంగా ఏంటి, ప్రేమ అంటే థ్రిల్ కోరుకునే పర్సన్స్ ఎలా ఉంటారు, పెళ్ళయ్యాక కూడా
ప్రేమని ఎలాగా వాళ్ళు కాపాడుకుంటుంటారు, ప్రేమను ఎలా పొందుతూ ఉంటారు, ప్రేమను మళ్ళీ ఎలాగా రీలవ్ దెమ్సెల్వ్స్. పెళ్ళైనప్పటికీ కూడా మనసుతో ఆలోచించగలుగుతారు, నోటితో కాకుండా. ఎస్, ఇవన్నీ దీంతో పాటు ఒక అమేజింగ్ సుమక్క అండ్ తన స్టోరీ ఒకటి. అసలు సుమ ఈ సినిమాలోకి రాగానే సినిమా మొత్తం ఆవిడ వైపు డైవర్ట్ అయిపోయి సుమ 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 ఈ భజన టోటల్గా మొత్తం ఏ రీల్ చూసినా, మొన్న మీరు ఫంక్షన్ చేసిన దగ్గర నుంచి అసలు దొళ్ళగొట్టి దదరిల్లిపోతుంది సోషల్ మీడియా అంతా. Sir, she is a legend. She will claim her place. By all standards. Yes, by all standards, she is a legend. And a legend will walk in and she will make her place it. నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సార్ వై సుమ ప్రత్యేకంగా సుమ గారినే తీసుకొచ్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సార్ మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఏంటంటే వై నాట్ సుమ అని మాకు అనిపించింది సార్. ఎందుకంటే డెఫినెట్లీ తన పాత్రకి వేరే వాళ్ళని అనుకోవడం చేసాం. ఎవరిని అనుకున్నారు అది నేను చెప్పాను సార్. కాదు నో దట్ దెన్ ఓన్లీ సుమ క్యారీస్ ది వెయిట్ అండ్ ఆవిడది కూడా పండుతుంది సార్. మీరు చెప్పినప్పుడు లేదు సార్, ఇక్కడ నాకు హక్కు లేదు సార్. అది డైరెక్టర్ ఉంది. తర్వాత లేదు, అదేదో సామెత చెప్పినట్టుంది. దీనిలో హక్కు ఏంటి? ఇదేమన్నా ప్రజా పోరాటమా? ప్రజా పోరాటం బాగు సార్. కానీ నా ఉద్దేశం యూఆర్ నాట్ క్యాచింగ్ మై పాయింట్ డిస్పైట్ సార్ కెమెరా ఆఫ్ చేసిన డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ యూర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆవిడ గొప్ప యాక్ట్రెస్ కావచ్చు, బట్ సుమ నువ్వు ఎలాగైతే ఇప్పుడు నేను పేరు ఎందుకు చెప్పనంటున్నానంటే పేరు చెప్తే కంపారిజన్ వస్తుంది సార్. కంపారిజన్ నో కంపారిజన్ అంటున్నాను నేను. సరే అయితే కూల్, నో కంపారిజన్. సుమకి కంపారిజన్ లేదు. ఇన్కంపారబుల్. ఇన్కంపారబుల్. సో అది when we thought when Navneet thought about సుమ గారు, we were all like అవును కదా మనం ఎందుకు ఆలోచించలేదు ఆవిడ గురించి ఇప్పుడు దాకా అని అనిపించింది సార్. అండ్ దెన్ వి థాట్ వి జస్ట్ నీడ్, ఎందుకంటే నాకు జయమ పంచాయతీ చూడడం నాకు గుర్తుంది. షీఈ్ అస్టౌండింగ్ సార్. అండ్ తను మామూలుగా ఒక సినిమా ఫంక్షన్ ని కంపేరింగ్ చేస్తున్నప్పుడే షీ విల్ క్రియేట్ దట్ ఆడిటోరియం ఎఫెక్ట్. అలాంటిది సినిమాలో క్యారెక్టర్ అయితే అసలు మిమ్మల్ని అందరినీ ఆవిడ సంచిలో వేసి తీసుకెళ్ళిపోయి ఉంటుందని నా ఉద్దేశం. అదే అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను మొన్ననే మా టీం అందరికి చెప్పాను, ఇంకొకసారి సుమ అక్క మాట్లాడిన తర్వాత నేను తర్వాత మాట్లాడను. her speech will be the last speech for the film. Should be the last. Adi in the best interest of our cinema and our promotions. Our safety. She will only talk. Our safety. Yes. I have rest my case in that. నాకు ఆ రోజు అర్థమైపోయింది. ఎందుకంటే లెజెండ్, అన్డౌటెడ్గా ఇండిస్ప్యూటబుల్ లెజెండ్. ఎందుకంటే తను లేని ప్రోగ్రామ్ లేదు, తను లేకుండా ఆడియన్స్ ఏ ప్రోగ్రాము చూడలేదు. Ultimate. That's it, sir. That's where I wanted to tell them, the people of our film. Yes. And indakala coming back to one point, one single point. ఈ కథ మిత్రమండలి ప్రారంభంకి ముందే కదా విన్నది? ఏప్రిల్లో మిత్రమండలి విన్నాను సార్. అక్టోబర్లో ప్రేమంటే కథ విన్నాను 2023. ముందు ఇది విన్నట్ట అది విన్నట్ట? ముందు మిత్రమండలి విన్నాను సార్. విన్ని ఓకే చేశాను. యాజ్ అన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఐ డిడ్ మిత్రమండలి ఫస్ట్ అండ్ దెన్ కేమ్ టు, అంటే దానికంటే ముందు కోర్టు విన్నాను. సో ఆర్డర్ ఆఫ్ నేను ఎవరికి మాటిస్తానో ముందు, అంటే ఆర్డర్ ఆఫ్ ఏ కథ విన్నానో ఎవరికైతే ఓకే చెప్తానో ఆ ఆర్డర్ విల్ ఫాలో, అలాగే చేశాను. ఓకే. అంటే ఎందుకు ఈ మాట అడిగానంటే ఇందాక నువ్వు మాట అన్నావు ఏంటంటే ఒక సినిమా మిత్రమండలి తర్వాత అప్పుడు వరకు 40 శాంపిల్స్ తీసుకుంటే ఇప్పుడు 75 శాంపిల్స్ తీసుకుని ఒక సర్వే నిర్వహించుకుంటానండి నాకు నేను అని చెప్పావు కదా. అందుకని దీనికి ఏమైనా శాంపిల్స్ సర్వే గట్టా జరిగింది? నేను చేసే లోపటే జాన్వి గారు, రామ్మోహన్ గారు, తర్వాత సునీల్ గారు, నవనీత్ అందరూ శాంపిల్ చేసేసి ఏదైతే అదేం మిగల్చలేదు శాంపిల్స్. డెఫినెట్లీ నాట్. అదేంటంటే అంటే సార్ ఇప్పుడు ఒక కొత్త డెబ్యూటెంట్ అయితే వాడి మీద ఉండే ప్రెషర్ మీకు తెలుసు సార్. అండ్ ఆల్సో జాన్వి ఈజ్ ఆల్సో రిలేటివ్లీ న్యూ ప్రొడ్యూసర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే షీ బిలీవ్స్ దట్ దిస్ ఫిలిం విల్ వర్క్
వెరీ వెల్ అని తను నాకంటే ఎక్కువ నమ్మి తను ఇంకా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఎట్లయినా సరే ఇది బాగుండాలి అని ఫిక్స్ అయి ఉన్నాను. ఆ యూత్ఫుల్నెస్ ఉంటుంది కదా. అండ్ సో అందుకని నాకు కాస్త ఆ డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఫ్రీ ఉన్నాను. అండ్ డెఫినెట్లీ అంత మాత్రాన్ని నేను వదిలేస్తాను కాదు, డెఫినెట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. డూ యూ థింక్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కెమిస్ట్రీ ఇస్ పాసిబుల్ టుడే? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు లవర్స్లా ఉండడం, ప్రేమించుకోవడం, కొట్టుకు చచ్చిపోవడమే కదా పెళ్ళైన తర్వాత నుంచి. సార్ ఇప్పుడు అన్ని కథలు ఉంటాయి సార్. ఇప్పుడు జస్ట్ బికాస్ వీ డింట్ హియర్ పాజిటివ్ స్టోరీస్ దట్ డజంట్ మీన్ దట్ దే డోంట్ ఎగ్జిస్ట్. అంటే తోడికోడళ్ళు సినిమాలో సినిమా నాగేశ్వరరావు పాట రాసి పాట పాడుతుంటే కారులో షికారుకి వెళ్ళానని సావిత్రి గారి కాఫీ పట్టుకొచ్చిస్తుంది, ఇచ్చి ఎవరి మీదో పాట రాసి పాడుతున్నట్టుంది మీరు అంటుంది. అంటే నాగేశ్వరరావు అంటే నీ మీదే అంటాడు నాగేశ్వరరావు. అంటే కవులు పెళ్ళాల మీద కూడా కవిత్వం రాస్తారా అని అడుగుతుంది. ఆత్రి గారి డైలాగ్ ఇది. అలాగే మనకి పేదవాడికి పెళ్ళమే పిరిగిరాలని ఒక సామెత ఉన్నారు. ఇప్పుడు పేదవాడివా గొప్పవాడివా సినిమాలో? సార్ నేను గొప్పవాడినే సార్. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ, మీరు అంతకంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఇప్పుడు మా నాన్న అంటుండేవాడు అనమాట. అంటే ఐ రిమెంబర్ వీ యూస్ టు ట్రావెల్. నేను మా నాన్న ఇప్పుడు చిన్నప్పుడు నేను మా నాన్నకి రీసెర్చ్ అసిస్టెంట్లా తిరిగేవాడు అనమాట, కెమెరా వేసుకొని. నేను చాలా వివిధ సోషల్ స్ట్రక్చర్లో ఉండే చాలామంది కుటుంబాల్లో తిరగడం చూశాను. చాలామంది, నేను డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా చాలామందిని కలిశాను, చాలామంది వ్యక్తిత్వాలు చూశాను. ఎనీ ఫ్యామిలీ దట్ ఫీల్స్ వెరీ హ్యాపీ ఈజ్ బికాజ్ దే హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ టైమ్ సార్. ఒక పేదవాడైనా సరే చాలా సంతోషంగా ఎందుకు ఉండగలడు అంటే తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బాబో పాపో తన కూతురు ఎవరో ఒకరు అంటే ఎస్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ దేర్. దట్ ఈస్ వై బికాస్ యూ బికమ్ అ రిచ్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను మంచు కుటుంబంలో ఒక ఫోటో చూశాను. మంచు విష్ణు గారు, వెరోనికా గారు, వాళ్ళ పిల్లలు దివాళికి ఒక ఫోటో దిగి పెట్టారు. ఎంత గొప్పగా ఉండింది ఆ ఫోటో చూస్తే. ఇద్దరు కవలలు, ఒక పాప, ఒక బాబు. ఇట్స్ సచ్ అ గ్రేట్ రిచ్ థింగ్ దట్ యు సీ. అలాంటి సన్నివేశాలు నేను చాలామంది పేదవాళ్ళ కుటుంబాల్లో కూడా చూశాను నేను. అండ్ ఫ్యామిలీ ఈజ్ యువర్ అల్టిమేట్ రిచెస్ సార్. అండ్ వాడు గాడ్ ఫాదర్లో వాడు అంటాడు, చిల్డ్రన్ ఆర్ ద ట్రూ వెల్త్ ఆఫ్ యువర్ లైఫ్ అని అంటాడు. దట్ ఈస్ ఇట్. అండ్ అంటే ఈ సినిమాలో అదే కమింగ్ టు దట్ పాయింట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాట్ ఈస్ మోర్ గ్రేట్ దెన్ హ్యావింగ్ అ గ్రేట్ పార్ట్నర్ ఇన్ యువర్ లైఫ్? అండ్ చాలా గొప్పవాళ్ళు ఎందుకయ్యారంటే వాళ్ళ వెనకాల చాలా గొప్ప వైఫ్స్ ఉన్నారు కాబట్టి కదా సార్. అదే ఇంకొక సేయింగ్ కూడా ఉంది కదా, మ్యారేజ్ ఈజ్ ఎ నావెల్ ఇన్ విచ్ ది హీరో డైస్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్. సార్ దట్ ఈస్ వాట్ సార్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నేను కూర్చొని 100 జోకులు చెప్తా పెళ్లి దాని గురించి. రెండు చెప్పు 100 అక్కర్లేదు, ఆన్ ది స్పాట్. సార్ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి సార్. పైగా ఏంటంటే వాళ్ళకి ఒక ఫోల్డ్ ఉంటుంది అనమాట. రానున్న అన్ని గొడవల్లో ఈ విషయాన్ని ప్రస్తావించాలి అని ఒక ఫోల్డర్ పెట్టుకుంటారు వాళ్ళు. ఒక ఎజెండా ఫిక్స్ అవుతుంది. అంటే ఆ రోజు ఏం మాట్లాడారు నువ్వు ఇంటర్వ్యూలో. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని చూసుకుంటూ, అంటే ఈ వాతావరణం మీకు సినిమాలో కూడా ఉంది కాబట్టి యు విల్ బి స్లైట్లీ అలర్ట్ నౌ. అది డార్లింగ్కి అలర్ట్ అయ్యాను సార్. ఇప్పుడు చాలా ఇమ్యూన్ అయ్యాను అనమాట. అంటే రెండింటికి ఇమ్యూన్ అయ్యావు నువ్వు. డార్లింగ్ రిజల్ట్, యువతల మిత్రమండలి రిజల్ట్, వాటికి కూడా ఇమ్యూన్ అయ్యావు. ఎస్ ఐ యామ్. ఎస్ సార్. ఇమ్యూన్ అంటే అలవాటు పడ్డావు. అలవాటు పడ్డాను. అలవాటు పడ్డమే కాదు, ఇమ్యూన్ అవ్వడం అంటే తట్టుకునే శక్తి పెరగడం. ఎగ్జాక్ట్లీ. ఇమ్యూనిటీ ఎగ్జాక్ట్లీ సార్. తట్టుకునే శక్తి. మన ఇద్దరు మాట్లాడుకుంటే ఇలా భాష మీద ఇలా మాట్లాడుకుంటూ నాకు మీరు మాట్లాడితే వినాలనిపిస్తుంది సార్. అందుకని నేను మీరు అడిగే క్వశ్చన్లు పూర్తిగా వింటాను, మీరు వేరే చేసే ఇంటర్వ్యూలు వింటాను, మీరు ఎప్పుడన్నా మాట్లాడుతుంటే తొంగి చూడాలని కూడా చూస్తుంటాను. సో మీరు అన్నట్టు అదే సార్, నేను చెప్తా, ఆంతరంగిక అభినయకర్త, ఆంతరంగిక పాత్రికేయులు.
థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆనర్. ఇట్స్ గ్రేట్ ఆనర్. ఎందుకంటే మనసులో చాలా మందికి ఉంటుంది, కానీ ఇంటర్వ్యూ టైంలో మాట్లాడాలి లేకపోతే పక్క జర్నలిస్ట్ లేదని అనుకుంటారు, కానీ ఏవో చిన్న రిజర్వేషన్స్ ఉంటాయి. న్యాచురల్ కదా ఈ లవ్కి. ఆంతరంగిక అభినయకర్త అన్న మాటకి ది బెస్ట్ ఎపిటోమ్, హైపోథియోసిస్, టాపెస్ట్ పాయింట్ ఈజ్ చిరంజీవి గారు. ఆమేన్. ఎందుకు అంటే ప్రతి ఇంట్లో చిరంజీవి గారు ఒక పర్సన్, ప్రతి ఫ్యామిలీలో. చిరంజీవి గారు సెపరేట్గా అని లేరు, చిరంజీవి గారు ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్. అవును సార్. సో ఆయన సినిమా వచ్చినప్పుడు అందరూ ఎవరి మట్టుకాళ్ళు మన సినిమా రిలీజ్, మన ఇంట్లో మనిషి సినిమా రిలీజ్ అన్న ఫీల్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అందుకని ఆ మాట ఎందుకన్నానంటే, నీకు ఆ చిన్న ఆ స్టాంప్ మన ప్రియదర్శి అన్న చిన్న ఫీల్. ఎస్ సార్, అది నా ప్రయత్నం. ఎస్, యూఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ గెట్టింగ్ సక్సెస్ ఇన్ దట్ యాంగిల్. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రేమంటే అనే సినిమా నీకు ఆ ఫీల్ని మరింత పెంచి నీ కెరీర్లో ఇది ఒక మంచి ఫిల్మ్ అయ్యి కోర్టు అవుతుందా, కోర్టు కన్నా పెద్దదే అవుతుందా అంటే హైకోర్టు, అది ఇది సుప్రీం కోర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ టాకింగ్ టు యు ఆల్వేస్. ప్లెజర్. థ్యాంక్ యూ సార్. ఇది మన ప్రియదర్శి ఇప్పుడు ఈ పెళ్లి కష్టాలు ఎలా ఉంటాయో, పెళ్లి తర్వాత, పెళ్లి రిలీజ్ అయిన తర్వాత ప్రేమ అంటే, ఇందులో చూడండి చిన్న పారాడాక్స్ ఉంది. టైటిల్ ఏమో ప్రేమ అంటే, సినిమా కథ పెళ్ళి అంటే. సో ఇది రెండు తాలూకా. ప్రేమ అంటే ప్రేమ మంచి లవ్ స్టోరీ సార్. అదే మరి ఇందాక నేను అడుగుదాం అనుకున్నాను, అదే మళ్ళీ పిఆర్ వాళ్ళు ఇలా చేతులు ఊపుతారని అడగలే. ఇది సినిమా ప్రేమతో బిగిన్ అయ్యి పెళ్లిలోకి వెళ్తుందా, లేకపోతే పెళ్లితోనే సినిమా ప్రారంభమా? ప్రేమతో మొదలై పెళ్లితో కొనసాగిస్తూ ఒక థ్రిల్లింగ్ పాయింట్లో క్లోజ్ అవుతుందా? ఎస్ సార్. నీకు పెళ్లికి క్లోజింగ్ పాయింట్ ఏముంటుంది నాకు అర్థం కాలేదు. అంటే సినిమా ఎక్కడో దగ్గర ఆపాలి కదా. అంతే సార్. అంటే నువ్వు రిలీజ్ చేసిన అంటే ఏమయ్యా నువ్వు మీ ఆవిడ నేను మాట అనుకున్నారంట కదా అని అంటే, ఈయన అన్నాడు లేదు సార్ ఆవిడ అంది నేను అనుకున్నాను సార్. అలాగే మీరు మాట అనుకుని నువ్వు కాంప్రమైజ్ అయిపోతావా, ఆవిడ కాంప్రమైజ్ అయిపోతున్నా, ఆడియన్స్ కాంప్రమైజ్ అయిపోతారా? ఆడియన్స్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఐ థింక్ ఈ సినిమాతో కూడా వాళ్ళు డెఫినెట్లీ ఒక థ్రిల్లింగ్ గా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. గుడ్ లక్ ప్రియదర్శి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇది మన ప్రియదర్శి. విల్ సి 21వ తారీఖున మనందరం కలిపి చక్కగా కుటుంబాలతో వెళ్ళి చూడగలిగే సినిమా. హ్యాపీగా మంచి ఎంటర్టైన్మెంట్, ఆ కొట్లు తిట్లు అవన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం థియేటర్లో. వెల్కమ్ 21st. మర్చిపోకండి ఎవరు. ప్రేమ అంటే రిలీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది